ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వాక్యము నుండి 3వ వాక్యం వరకు నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసుక్రీస్తు యొద్దకి శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి యేసు ప్రభుతో అన్నారు, బోధకుడా, పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు, పరలోక రాజ్యములో ఎవరు అడుగు పెడతారు అనే మాట యేసయ్యతో అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు కూడా చాలా వివరంగా వారితో చెప్పటం ప్రారంభించారు. ఒక చిన్న బిడ్డను తీసుకొని ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ వలె మీరు మారాలి, ఈ చిన్న బిడ్డ వలె మీరు మార్పు చెందాలి. ఎప్పుడైతే ఈ చిన్న బిడ్డ వలె మార్పు చెందుతారో వారు నిశ్చయముగా పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని యేసయ్య ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి వారితో చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట యేసయ్య వారితో చెప్పారో వారు ఆలోచించి ఉండరండి. యేసుక్రీస్తు ఇలా చెబుతాడు, ఇలా మాట్లాడుతారు అని వారు ఆలోచించి ఉండరు. యేసుక్రీస్తు కూడా వారి హృదయాన్ని ఎరిగిన దేవుడు గనుక, యేసుక్రీస్తు కూడా వారి హృదయములో ఆలోచన ఎరిగిన దేవుడు గనుక వారికి అర్థమైన శైలిలో, అర్థమైన భాషలో వారికి యేసుక్రీస్తు వివరించాడు. వీరు యేసుక్రీస్తును ఎందుకు అడిగారు ఆ మాట అంటే, వీరి హృదయంలో కూడా ఒక ఆలోచన కలిగి ఉంటుందండి. పరలోక రాజ్యం అనేది ఒక ఘనమైనది, ఒక ఘనమైన ప్రదేశం. పరలోక పట్టణము ఒక విలువైనది, పరలోక పట్టణము ఒక శ్రేష్టమైనది. మరి ఈ శ్రేష్టమైన దానిలో శ్రేష్టమైన వ్యక్తులే కదా ఉండేది, శ్రేష్టమైన వ్యక్తులకే కదా ఆయన పరిచయం చేసేది, ఘనమైన వారికే కదా ఆ ఘనమైన రాజ్యములో ఉండేది అనుకున్నారేమో కాబోలు. వారి ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరండి. వారి ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. వారి ఉద్దేశాలు ఇలా ఉన్నాయి, కానీ దేవుని మనసులో ఉన్న ఉద్దేశం వేరు కదా. అందుకే వారి ఎదుట చిన్న బిడ్డ నిలబెట్టి చక్కగా చెప్పారు, ఈ చిన్న బిడ్డ వల్లే మార్పు చెందాలి. చిన్న బిడ్డ వల్లే ఒక వ్యక్తి మారితే ఆ పరలోక రాజ్యం వారికి దొరుకుతుంది. అంటే గనులకు కాదా? కాదండి. శ్రేష్టమైన వారికి కాదా? కాదండి. విలువ కలిగిన వారికి కాదా? కాదండి. ఘనమైన వారికి కాదు, శ్రేష్టమైన వారికి కాదు, లేకపోతే ఘనతలో నిలబడి అన్ని రంగాలలో ఆరితేరిన వారికి కాదండి. ఈ పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారంటే, ఏ వ్యక్తి అయితే చిన్న బిడ్డ వలె మార్పు చెందుతాడో, అంటే చిన్న బిడ్డ వలె ఏ వ్యక్తి మారుతారో, అంటే చిన్న బిడ్డ వలె మారటం అంటే ఏంటంటే, చిన్న బిడ్డ కలిగిన స్వభావాలు ఒక వ్యక్తి కలిగి ఉండటం. చిన్న బిడ్డ హృదయంలో కక్ష ఉండదు, ఈర్ష్య ఉండదు, పగ ఉండదు, ద్వేషము ఉండదండి. అందరినీ అంతటా సమానంగా చూడగలుగుతాడు, అందరి ఎదుటికి సమానంగా వెళ్ళగలుగుతాడు. ఎందుకని అంటే ఆ చిన్న బిడ్డకు తప్పేదో ఒప్పేదో తెలియదు. అలాంటి మనసు ఏ వ్యక్తి అయితే కలిగి బ్రతుకుతాడో ఆ వ్యక్తి తప్పక తండ్రి రాజ్యములో, పరలోక పట్టణములో ప్రవేశిస్తాడు అని దేవుడు చిన్న బిడ్డ నిలబెట్టి వారికి చక్కగా బోధించడని. అంటే ఈ చిన్న బిడ్డలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? ఈ చిన్న బిడ్డని దేవుడు ఎందుకు వారి ఎదుట నిలబెట్టాడు? ఈ చిన్న బిడ్డ వల్ల ఎందుకు మారాలి అని చెప్పాడు? ఈ చిన్న బిడ్డ వల్ల మారితే, ఈ చిన్న బిడ్డ కలిగిన స్వభావాలు ఒక వ్యక్తి కలిగితే ప్రవేశిస్తారన్నారు కదా. ఈ చిన్న బిడ్డలో ఉన్న స్వభావాలు ఏంటి, ఏమై ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథంలో నుండి 131వ కీర్తన 2వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను.
చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద నున్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద నున్నది. కీర్తనాకారుడు అంటారు, చిన్న బిడ్డకున్న స్వభావం ఎలా ఉంటుంది అంటే, తల్లి ఒడిలో, తల్లి కౌగిలిలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ తన ప్రాణమును నిమ్మలపరుచుకొని సముదాయించుకుంటుందంటండి. ఆ తల్లి కౌగిలిలో ఉన్నప్పుడు కలవరపడదట. ఆ తల్లి కౌగిట్లో ఉన్నప్పుడు కలవరాల మధ్య ఉండదట. ఆ తల్లి కౌగిట్లో ఉన్నప్పుడు అసలు భయమే ఉండదంటండి. ఎందుకని? నేను నా తల్లి ఒడిలో ఉన్నాను, నేను నా తల్లి మీద ఆధారపడి ఉన్నాను, నేను నా తల్లిని నమ్ముకున్నాను గనుక ఏ విషయాలలో నేను కలవరపడవలసిన అక్కర్లేదు. ఎన్ని కలవరాలే వచ్చినా, ఎన్ని ఆటంకాలే వచ్చినా, ఎన్ని అవంతరాలే వచ్చినా నా తల్లి అవి నా మీద పడకుండా నన్ను సురక్షితంగా ఉంచుతుంది. కనుక నేనెందుకు కలవరపడాలి, నేనెందుకు అధైర్యపరచబడాలని తల్లి కౌగిట్లో చిన్న బిడ్డ నిమ్మలంగా ఉంటుందంటండి. అంటే ప్రశాంతకరంగా ఉంటుందంట. ఆ చిన్న బిడ్డని అడిగామనుకో, ఎందుకని ఇంత నిమ్మలముగా ఉన్నావు, ఇంత ధైర్యంగా ఉన్నావు, ఇంత ప్రశాంతంగా ఉన్నావు అని అడిగితే ఆ చిన్న బిడ్డ అంటుందండి, నేను నా తల్లి కౌగిలిలో ఉన్నాను, నా తల్లి మీద నేను ఆధారపడ్డాను, నేను లోకం మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడలేదు, నా తల్లి మీద నేను ఆధారపడ్డాను కనుకనే నా ప్రాణం నా తల్లి ఒడిలో నిమ్మలముగా ఉంది, నా ప్రాణము నేను సముదాయించుకుంటున్నాను, నాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, నాకు ఎలాంటి ఇక్కట్లు లేవు అని తనకు తానే సముదాయించుకొని తల్లి ఒడిలో నిమ్మలంగా ఉందంటండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, తల్లి ఒడిలో తన బిడ్డ ఎలాగైతే నిమ్మలముగా నెమ్మదిగా ఉందో, నేను కూడా నా దేవుని మీద ఆధారపడ్డాను కనుక బిడ్డ తల్లి మీద ఆధారపడినట్లుగా నేను నా దేవుని మీద ఆధారపడుచున్నాను కనుక ఇప్పుడు నా ప్రాణం నా దేవుని ఎదుట నిమ్మలముగా ఉండేటట్లుగా చేసుకున్నాను. ఏం దావీదు, ఏం కలవరం లేదా, ఏం కలతలు లేవా, ఏం కన్నీరు లేవా అని అడిగామనుకో, దావీదు ఒక్కటే అంటాడండి, ఏమి లేదు, నేను నా దేవునిని ఆధారం చేసుకున్నాను. నా ఆధారం ఎవరు? నా దేవుడు. నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు కనుక నేను కలవరపడవలసిన అక్కర్లేదు. ఇదే దావీదు అంటాడండి. ఆయన నాకు ఆధారమై ఉన్నాడు కనుక నేను ప్రశాంతంగా పడుకుంటాను. 10,000 మంది దండెత్తిచ్చు నా మీద పడినా నేను కలవరపడను. ఎందుకని? నా ఆధారం ఎవరు? నా దేవుడు. నేను నా దేవుడిని ఆధారం చేసుకున్నాను కనుకనే ఎన్ని కలవరాలే వచ్చినా, ఎంతమంది శత్రువులు నా ముంగిటి నిలబడినా నేను అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శత్రువుల మీద నాకు జయం ఇవ్వగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ఈ శత్రువుల మీద నాకు జయమిచ్చి నన్ను ఆశీర్వాదకరంగా దాటించగలిగిన దేవుని మీద నేను ఆధారపడ్డాను గనుక ఏ శత్రువు నా ముంగిటి నిలబడినా నేను కలవరపడవలసిన అక్కర్లేదు. అందుకే నేను నిమ్మలముగా పడుకున్నాను. 10,000 మంది దండెత్తి వచ్చి నా మీద పడిననే కలవరపడను. నేను ప్రశాంతంగా పడుకుంటాను, ప్రశాంతంగా లేస్తాను. ఎందుకని? నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు. నేను నా దేవుడిని ఆధారం చేసుకున్నాను గనక, నా దేవుని కౌగిలిలో నేను దాచబడ్డాను గనక నాకు ఎలాంటి కలవరము లేదు అంటాడండి దావీదు. నిజమే కదండి. ఆ చిన్న బిడ్డ తల్లిని ఆధారం చేసుకున్నట్లుగా దావీదు దేవుని ఆధారం చేసుకుని నిమ్మలంగా ఉన్నాడు. ఈ రోజున మన బ్రతుకు ఎందుకు నిమ్మలముగా నెమ్మదిగా సాగిపోవట్లేదు? మన బ్రతుకు ఎందుకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను సమాధానకరంగాను ఎందుకు నిలబడట్లేదు అంటే మనము ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడట్లేదండి. మనము నమ్ముకోవలసిన దేవుని నమ్ముకోలేకపోతున్నాము. మనము నమ్మి దేవుని మీద ఆధారపడితే ఆధారమై ఉన్న దేవుడు ఎలాంటి పరిస్థితులు మన ముంగిట నిలబడకుండా వాటిని అణిచివేస్తాడు. మన ముంగిట లేవనివ్వడండి, వాటిని దాటేటట్లుగా అద్భుతం చేస్తాడు. ఎందుకని? నీవు ఆధారపడ్డావు. ఆయన మీద ఆధారపడితే నీ ప్రాణమునకు ఏం కలుగుతుంది? నిమ్మలత్వం. నీవు ఆయన మీద ఆధారపడితే నీ ప్రాణమునకు ఏం కలుగుతుంది? ఒక ప్రశాంతత కలుగుతుందండి. ఓ సేవకుడిగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఆయన మీద ఆధారపడలేదేమో, నీవు ఆధారపడకపోయినందువలన ఎన్నో
ఆవేదనలు చూస్తూ వచ్చావు. ఆయన మీద నీవు ఆధారపడకపోయినందువలన నీ కుటుంబంలో అలజడి కలిగింది. నీవు ఆయన మీద ఆధారపడకపోయినందువలన నీ జీవితంలో నిమ్మలత్వం కరువైపోయి, ప్రశాంతత కరువైపోయి, నీ కుటుంబం అంతా గల్లిబిలిగా మలచబడిపోయిందండి. కారణం ఏంటి? నీవు ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడలేదు. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో తెలుసా? నీకు నచ్చిన వాడి మీద నువ్వు ఆధారపడ్డావు. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో తెలుసా? లోకము మీద నువ్వు ఆధారపడ్డావు. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో తెలుసా? నీ బలము మీద నువ్వు ఆధారపడ్డావు. ఎవరి మీద నువ్వు ఆధారపడ్డావో తెలుసా? నీకు కలిగిన జ్ఞానము మీద నువ్వు ఆధారపడ్డావు. ఆధారపడినందువలన ఎన్నో అనర్థాలు నువ్వు చూస్తూ వస్తున్నావు ఈనాటి వరకు. ఆ అనర్థాలలో నుండి నువ్వు తప్పించబడాలి అంటే, అవన్నీ నువ్వు దాటుకొని ఆశీర్వాదకరంగా వెళ్ళాలి అంటే నీవు చేయవలసింది ఒక్కటే. చిన్న బిడ్డ తన తల్లి మీద ఆధారపడినట్లుగా, దావీదు దేవుని మీద ఆధారపడినట్లుగా, నీ కుటుంబంలో పడచూపుతున్న ఏ ఇబ్బందులైనా, నీ కుటుంబంలో పడచూపుతున్న ఏ నెమ్మది లేని బ్రతుకైనా, నీ కుటుంబంలో పడచూపుతున్న ఏ అసమాధానపు ఛాయలైనా, నీ కుటుంబంలో నీవు ఎదుర్కొంటున్న ఎలాంటి పరిస్థితుల ప్రభావమైనా, నీవు ఒక్కసారి వాటిని తలంచి ఈ మాటలు వింటున్న నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద నీవు ఆధారపడి దేవుని మీద నీవు నమ్మకం పెట్టుకోగలిగితే నిశ్చయముగా నీ కుటుంబానికి ఒక ప్రశాంతత కలుగుతుందండి. కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణము నేను నిమ్మలపరుచుకొని ఉన్నాను. ఎందుకు నిమ్మలపరుచుకున్నావు అంటే, నేను నా దేవునిని ఆధారం చేసుకున్నాను. నా దేవుని మీద నేను ఆధారపడ్డాను కనుక ఇప్పుడు నా ప్రాణమునకు ఏం కలిగింది? నిమ్మలత్వం కలిగింది. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఆయన మీద ఎవడి మనసు ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాడని లేఖనం సెలవిస్తుందండి. అంటే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ హృదయమునకు ఏం కలుగుతుంది? నిమ్మలత్వము. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడినప్పుడు, ఒక వ్యక్తి దేవునిని ఆనుకునేటప్పుడు, ఒక వ్యక్తి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంటే నిమ్మలత్వం కలుగుతుందంటండి. ఒక ప్రశాంతమైన బ్రతుకు కలుగుతుందంటండి. ఆ వ్యక్తికి కానివ్వండి, ఆ కుటుంబానికి కానివ్వండి, నిమ్మలత్వం కలగాలన్నా, ప్రశాంతంగా సాగిపోవాలన్నా, ఆనందకరంగా కుటుంబం నిలబడాలన్నా ఒకటే, నీవు దేవునిని ఆధారం చేసుకోగలిగితే, చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడినట్లుగాను నీవు దేవుని మీద ఆధారపడగలిగితే నీ చుట్టూ 10,000 మంది శత్రులు నీ ముంగిటి నిలబడి నీ మీద ఒక్కసారి నీ మీద వచ్చి పడినా నువ్వు కలవరపడవు. ఎందుకని ఆ శత్రువులను తరిమి వేయగలిగిన దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు. అప్పుడు దేవుడే యుద్ధాన్ని పూనుకుంటాడు, వాటందరి మీద నీకు జయమును కలగచేస్తాడు. కనుక ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటేనండి, ఒక్కటే. ఏంటి? నీవు చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి దేవుని మీద ఆధారపడితే, అందుకే యేసు ప్రభు వాడి ఎదుట చిన్న బిడ్డ నిలబెట్టి ఈ బిడ్డ వల్ల మార్పు చెందాలి అంటే, చిన్న బిడ్డకున్న ఆలోచన, చిన్న బిడ్డకున్న ఆ ఉద్దేశం ఏంటంటే తల్లి మీద ఆధారపడటం. తల్లి మీద ఆధారపడిన ఏ బిడ్డ కూడా ఆటంకానికి గురవదండి. తల్లి మీద ఏ బిడ్డ ఆధారపడినా ఆ బిడ్డకి ఎలాంటి పరిస్థితులు దగ్గరికి రావండి. ఎందుకని? ప్రతి పరిస్థితిని తల్లి ఎదుర్కొంటుంది, బిడ్డకు క్షేమమును కలగచేస్తుంది. ఎలాంటి ఆపదలు వచ్చినా తల్లి అడ్డుగా నిలబడుతుంది, బిడ్డకు క్షేమం కలుగునట్లుగా చేయగలుగుతుంది. ఎందుకని? బిడ్డ తల్లి మీద ఆధారపడినందువలన తల్లి బిడ్డకు సహాయము చేస్తుంది. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు, అయ్యా బిడ్డ తల్లి మీద ఆధారపడినట్లుగా నేను సంపూర్తిగా నీ మీద ఆధారపడ్డాను కనుక ఒక్కసారి నాకు న్యాయము చేయి. నేను సైన్యమును జయించగలిగిన శక్తి నాకు కావాలి, నేను ప్రాకారము దాటగలిగిన శక్తి నాకు కావాలి అని దేవుని మీద ఆధారపడి దేవుని అడిగితే దేవుడు అంటున్నాడు, దావీదు నీవు నిమ్మలంగా ఉండు, నా మీద ఆధారపడ్డావు గనక ఏ ఆటంకం నీ దగ్గరికి రానివ్వను. నీవు నా మీద ఆధారపడ్డావు గనక ఎలాంటి ప్రాకారాలైన నేను నిన్ను దాటిస్తాను. నీవు నా మీద ఆధారపడ్డావు కనుక ఏ శత్రువునైనా నేను నేలమట్టము చేసి నీకు జయమిస్తాను. కనుక నీవు కంగారు పడగాకు, ప్రశాంతంగా నిమ్మలంగా ఉండు అంటే దావీదు నిమ్మలంగా నెమ్మదిగా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి ప్రశాంతంగా ఉన్నాడండి. ఓ సేవకుడు ఒక మాట నేను మీతో చెప్పనా, ఈనాటి వరకు ప్రశాంతకరంగా నీ ఇంట్లో ఉన్నావా?
ఈనాటి వరకు నిమ్మలముగా నెమ్మదిగా సాగిపోతున్నావా? ఒక చిన్న సమస్య వినగానే కలవరపడుతున్నావే, ఒక చిన్న సమస్య నీ కంటికి కనపడగానే కృంగిపోతున్నావే, ఒక చిన్న సమస్య నీ ఎదుటికి వచ్చి నీ కనుల ముందు కనపడుతున్న మరుక్షణమే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నావే, ఒక చిన్న సమస్య నీ ఇంటిని చుట్టగా నీ మనసులో వచ్చే ఆలోచన ఏంటి? ఇక నేను దాటలేను, ఇక జయించలేనని అలాగే కుప్పగా కూల్చబడి కన్నీరు కారుస్తున్నావే. ఎందుకని? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నీవు దేవుని మీద ఆధారపడక పోయినందువలన. ఒకవేళ ఈనాటి వరకు ఈ పరిస్థితులను బట్టి నిమ్మలత్వాన్ని కోల్పోయావేమో, నెమ్మదిని కోల్పోయావేమో, నీ కుటుంబం ప్రశాంతత మధ్యలో లేకుండా కన్నీరు కారుస్తుందేమో. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు చిన్న బిడ్డ వలె మార్పు చెందగలిగితే, చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడినట్లుగా నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, చిన్న బిడ్డ తల్లిని నమ్ముకున్నట్లుగా నీవు దేవునిని నమ్ముకోగలిగితే నిశ్చయముగా నీ ఎదుట నిలబడిన ప్రతి ఆటంకాలను నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. నీ ఎదుట నిలబడిన ప్రతి ఆటంకాల మీద నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. నేడు చూచిన ఏ శ్రమ ఇక మీదట చూడకున్నట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈనాటి వరకు శత్రువులు చుట్టుముట్టారా? ఈనాటి వరకు ఆటంకాలు చుట్టుముట్టాయా? ఈనాటి వరకు అవంతరాలు చుట్టుముట్టాయా? వాటన్నిటిని జయించగలిగిన శక్తి నా దేవునికి దయచేయబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, దేవునిని నమ్ముకోగలిగితే, మనుషుల మీద ఆధారపడినది ఇక చాలు, నీకు నచ్చిన వాడి మీద ఆధారపడినది ఇక చాలు, నీ ఎదుట నిలబడిన వ్యక్తుల మీద ఆధారపడినది ఇక చాలు. ఆధారపడి 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 ఆశలు కోల్పోతూ వచ్చావు. లోకం మీద ఆధారపడి ఆశలు ఆవిరైపోతూ వచ్చాయి. నీవు నమ్ముకున్న వారి మీద ఆధారపడి కృషించిపోతూ వచ్చావు. ఇక చాలు. వాటిని విడిచి ఈరోజు దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, దేవునిని నువ్వు నమ్ముకోగలిగితే, దేవుని మీద నీ మనసును నిలుపుకోగలిగితే, ఈ దినము నుండి నీ కుటుంబంలో ఒక నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నీ కుటుంబానికి ప్రశాంతతను దయచేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబానికి ఒక నెమ్మదిని దయచేయబోతూ ఉన్నాడు. అలజడిని అణచివేయబోతూ ఉన్నాడు. ఆటంకాలను తీసివేయబోతూ ఉన్నాడు. నీవు, నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు ఆనందకరంగా సంతోషకరంగా బ్రతుకున్నట్లుగాను దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఇక దాటలేను, ఇక చూడలేను, ఇక జయము పొందలేను, ఎందుకు అధైర్యం? నువ్వు దేవుని మీద ఆధారపడి చిన్న బిడ్డ వలె నువ్వు మారితే, ఒక చిన్న బిడ్డ వలె నువ్వు మారి దేవుని వైపు నువ్వు చూడగలిగితే, చిన్న బిడ్డ స్వభావం నీలో ఉండి ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే, నిన్ను దాటిపోయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను త్రోసివేసేవాడు కాదు. నేను ఉన్నాను అని నీ ప్రక్క నిలబడగలిగిన దేవుడు, నీ వెన్ను తట్టగలిగిన దేవుడు, సమాజంలో నిన్ను విలువగా నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, నీ కష్టంలో నీతో కూడా నడవగలిగిన వాడు, నీ కష్టంలో నీతో ఉండగలిగిన దేవుడు, నీ కష్టంలో నువ్వు వెన్ను తట్టగలిగిన ఏకైక వీరుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు, నేను ప్రకటించే యేసు. ఆ యేసు ఈరోజు నీతో చెప్పకనే చెబుతున్నాడు. చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడినట్లుగా నీవు నా మీద ఆధారపడగలిగితే, నీవు నిమ్మలముగా నెమ్మదిగా నీ బ్రతుకు దినములను వెళ్ళబుచ్చుకుంటావు. ఒకవేళ ఈనాటి వరకు ఏ పరిస్థితులు మీరు ఉన్నారో దేవుని మీద ఆధారపడి చూడండి. ఈ దినము నుండి ప్రభు వచ్చేంత వరకు నీ కుటుంబానికి నా దేవుడు నిమ్మలత్వాన్ని దయచేయబోతూ ఉన్నాడు, ప్రశాంతతను దయచేయబోతూ ఉన్నాడు, సమాధానమును దయచేయబోతూ ఉన్నాడు, అలజడిని తీసివేయబోతున్నాడు, నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటారు, బాబు ఈ రాజ్యంలో ఎవరంటారు ప్రవేశించరు, చిన్న బిడ్డ మనస్తత్వము కలిగిన వారే ఆ రాజ్యానికి హక్కుదారులుగా మారుతారు. చిన్న బిడ్డల మనస్తత్వం అంటే ఏంటి అంటే దేవుని మీద ఆధారపడటం. ఏ వ్యక్తి దేవుని మీద ఆధారపడతాడో ఆ వ్యక్తి ఆ రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు, ఆ వ్యక్తి దేవునితో ఉండగలుగుతాడు, ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రశాంతత కలుగుతుంది. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. దైవజనుడైన పౌలు సంఘానికి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి. సంఘస్థులారా, మీరు బుద్ధి విషయమై
పిల్లల వలె ఉండకూడదు. మీరు దుష్టత్వం విషయంలో పసి పిల్లల వలె ఉండాలి అన్నారు. ఎందుకు ఈ మాట చెప్పాడు సంఘానికి దైవజనుడైన పౌలు అంటే, దేవుడు మీకు ఇవ్వబోతున్న ఆ రాజ్యంలో మీరు ఉండాలి అంటే, దేవుడు మీకు కట్టబెడుతున్న ఆ పట్టణంలో మీరు ప్రవేశించాలంటే చిన్న బిడ్డల వల్ల మీరు మారాలి. చిన్న బిడ్డల వల్ల మీరు మారాలి అంటే మీకు కలిగిన బుద్ధి విషయంలో చిన్న బిడ్డల వల్లే ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? ఏ విషయంలో చిన్న బిడ్డల వల్లే ఉండాలి అంటే దుష్టత్వం విషయంలో మీరు చిన్న బిడ్డల వల్లే మారాలి. దుష్టత్వం విషయంలో మీరు చిన్న బిడ్డల వల్ల ఎప్పుడైతే మారుతారో అప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించగలుగుతారు అన్నాడు దైవజనుడైన పౌలు. నిజమే, చిన్న బిడ్డల మనస్తత్వం ఏంటి చూడండి. చిన్న బిడ్డలకి పాపమేదో పుణ్యమేదో తెలియదు, అపవిత్రత ఏదో పవిత్రత ఏదో చిన్న బిడ్డలకు తెలియదండి. చిన్న బిడ్డల మనసు ఎలాంటిదంటే కల్మషము లేని మనసు. చిన్న బిడ్డల మనసు ఎలాంటి మనసు అంటే కల్మషము లేని మనసు. ఆ కల్మషము లేని మనసు కొరింథీ సంఘస్థులైన వారికి ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. కొరింథీ సంఘస్థులకే కాదండి, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఆయన రాజ్యంలో ప్రవేశించాలని కోరుకున్న ప్రతి ఒక్కరిలో మెదలవలసినది అంటే నేను దుష్టత్వం విషయంలో చిన్న బిడ్డ వలె నేను మార్పు చెందాలి. చూడండి, ఆ చిన్న బిడ్డలకు ఎలాంటి పాపయుక్తమైన ఆలోచనలు ఉండవండి. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ తల్లి దగ్గర ఉందనుకోండి, చిన్న బిడ్డ తల్లి దగ్గర ఉందనుకోండి, తల్లిని చిన్న బిడ్డ ఎలాగైతే చూస్తుందో తన ఎదుట నిలబడిన ఆ వ్యక్తిని కూడా తల్లిని చూచినట్టే ఆ వ్యక్తిని చూడగలుగుతుంది. ఆ చిన్న బిడ్డ ఆలోచన మారదండి. ఆ చిన్న బిడ్డ మనసులో ఉద్దేశాలు మారవు, ఉద్రేకాలు మారవు. ఆ చిన్న బిడ్డ మనసులో ఉన్న ఆ స్వభావం మారదు. తల్లిని ఎలా చూస్తుందో తల్లి ఎదుట ఉన్న వ్యక్తిని కూడా అలాగనే చూస్తుంది. తల్లిని ఎలాగైతే తల్లి దగ్గరికి వెళుతుందో ఎదుటి వ్యక్తి దగ్గర కూడా. కాకపోతే చూడండి, ఎవరైనా ఆ చిన్న బిడ్డ తల్లి దగ్గర ఉందనుకోండి, ఎవరైనా తెలిసిన వారు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ చిన్న బిడ్డ వైపు చేతులు చాపారనుకోండి, మరుక్షణమేనండి తల్లి చేతులోంచి ఆ ప్రక్క నిలబడిన వారి చేతులోనికి వెళ్ళిపోతుంది, దూకేస్తుంది. అదా ఆ చిన్న బిడ్డ తన్నమనుకో, మాయ్ ఎందుకు తల్లిని విడిచిపెట్టి వెళుతున్నావంటే, అవునా మా తల్లి అని వెనక్కి వెళ్తుందండి. చిన్న బిడ్డకు తెలియదు ఈ పక్క తల్లి అని ఆ పక్క ఇంకొకరని. చిన్న బిడ్డకు తెలియదు, ఎవరు పిలిచినా దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఆ చిన్న బిడ్డ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండవు. అందుకే పౌలు అంటారు, చూడండి సంగమా, చిన్న బిడ్డలు దుష్టత్వము ఎలాగుంటుందో వారికి తెలియదు. చిన్న బిడ్డలకు ఎలాంటి పాపపు ఆలోచనలు ఉండవు. అలాగే మీరు కూడా ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల వల్ల మీరు మార్పు చెందాలి. ఏ విషయంలో? బుద్ధి విషయంలో కాదు. ఏ విషయంలో? పాపము విషయంలో చిన్న బిడ్డల వల్ల మీరు మారాలి. నిజమే కదండి. ఈ రోజున మనిషి పాపము విషయములో పరుగులు తీసి ఆ పాపములో పొరలాడుతూ ఉన్నాడు. నేను చేస్తున్న తప్పని తెలుసు కూడా, నేను ప్రవర్తిస్తున్న తప్పని తెలుసు కూడా మార్పు చెందట్లేదండి. కన్ను కోరుకున్నట్లుగా, మనసు ఆశించినట్లుగా, కాలు అడుగులు వేసినట్లుగా ఈ రోజున మానవుడు పరుగెత్తుతున్నాడు. దేనికి? పాపయుక్తమైన వాటి కొరకు, లోకములో కంటికి కనపడుతున్న వాటి కొరకు మానవుడు పరుగులు ఎత్తుతున్నాడు. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహం, సంఘం ఈ పాపపు విషయములో బహు జాగ్రత్త కలిగిన వారై ఈ దుష్టత్వం విషయములో ఎలా ఉండాలి సంఘం అంటే చిన్న బిడ్డల వలె పవిత్రమైన మనసుతో, పరిశుద్ధమైన మనసుతో, కల్మషము లేని మనసుతో ఏ వ్యక్తి అయితే నిలబడుతాడో ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా ఉండుటకు యోగ్యమైన వాడిగా మార్పు చెందగలుగుతాడండి. అందుకే ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రభు సమీపంగా ఉన్నాడు.
ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రభు మేఘాల మీదకి దిగి రాబోతూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు కన్ను కోరుకున్నట్లుగా, మనసు ఆశించినట్లుగా, నీ కాళ్ళు అడుగులు వేసినట్లుగా ఒకవేళ ఇప్పటి వరకు ఉపయుక్తమైన దాని వైపు పరుగులు తీస్తూ పసి పిల్లవలె ఉండవలసిన నీవు పాపము విషయములో పెద్దవాడిగా నీవు ప్రవర్తించుచు అడుగులు వేస్తున్నావేమో, ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎదుట నువ్వు నిలబడడానికి వీలు లేదు. దేవుని నువ్వు చూచేదానికి వీలు లేదు. ఆ పరలోక పట్టణంలో నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు. గనుక ప్రభు రాక తొలికే నీ మనసును మార్చుకొని, ప్రభు ప్రత్యక్షము కాక తొలికే చిన్న బిడ్డ వలె నీ మనసు మారి, నీ హృదయమును మార్చుకొని, నీ హృదయమును కడుగుకొని, నీ హృదయమును పవిత్రపరుచుకొని నీవు చిన్న బిడ్డ వలె మార్పు చెందితే ప్రభు వచ్చినప్పుడు కన్ను రెప్పపాటులో దేవుడు నీ కొరకు కట్టబోతున్న ఆ పట్టణానికి నువ్వు సిద్ధపడినట్లుగాను ఆయనను నువ్వు ఎదుర్కోబోతూ ఉన్నావు. ఆయన ఎదుర్కోవాలి, ఆయన ఎదుట నువ్వు నిలబడాలి అంటే నువ్వు చేయవలసింది ఒక్కటేనండి. ఈ లోకంలో ఉన్నంత కాలం, ఈ లోకంలో జీవించినంత కాలం నీవు ఎలా ప్రవర్తించాలి? దుష్టత్వం విషయంలో చిన్న బిడ్డవలే పాపం ఏదో తెలియకుండా, పవిత్రత ఏదో తెలియకుండా నీవు దేవుణ్ణి వైపే చూచుతూ వెళ్ళాలి. మేము లోకంలో ఉండం కదండి, లోకంలో కంటికి కనబడుతున్నాయి కదండి, లోకంలో ఉన్నవన్నీ మేము అనుభవించాలి కదండి, లోకంతో మేము కలిసిపోవాలి కదండి. మేము చేస్తున్న చోట లోకమే ఉందండి, మేము ఉంటున్న చోట లోకమే ఉంటుందండి, మేము తిరుగుతున్న చోట లోకమే ఉంటుందండి. లోకం ఉంటుంది కాదంటలేదు, లోకంలో నీవు ఉంటున్నావు కాదంటం లేదు, లోక సంబంధమైన ప్రజల మధ్య నువ్వు నడిపించబడుతున్నావు కాదంటం లేదు. కానీ నీ మనసును ఏం చేసుకోవాలంటే ఆ లోకం వైపు వెళ్లకుండా, ఆ లోకం మీద మనసు పడకుండా, లోక సంబంధమైన వాటి మీద నీ కనుదృష్టి పడకుండా ఏం చెయ్యాలంటే నీ హృదయమును మార్పు చెందేటట్లుగా, ఎలా? చిన్న బిడ్డ వలె. చిన్న బిడ్డ ఏ విధంగా అయితే చూస్తుందో ఆ చూపుతో నీవు చూడాలి. చిన్న బిడ్డ తల్లిని ఎలా చూస్తుందో, చిన్న బిడ్డ అక్కను ఎలా చూస్తుందో, చిన్న బిడ్డ తండ్రిని ఎలా చూస్తుందో, చిన్న బిడ్డ అన్నను ఎలా చూస్తుందో నీవు కూడా చిన్న బిడ్డ వలె మారి చిన్న బిడ్డ చూచినట్లుగా, చిన్న బిడ్డ ఆలోచించినట్లుగా, చిన్న బిడ్డ మనస్తత్వం కలిగినట్లుగా నీవు ఎప్పుడైతే కలిగి బ్రతుకుతావో నిశ్చయముగా ఆయనతో నీవు ఉండగలుగుతావు. అందుకే పౌలు అంటాడు, సంగమా, భక్తి అనేది ఆశామాషతో కూడినది కాదు, పరలోక పట్టణం అనేది ఆశామాషతో కూడినది కాదు, ప్రభు రాకడికి ఎత్తబడటం అంటే ఆశామాషతో కూడినది కాదు. ప్రభువుని మీరు కలుసుకోవాలంటే, క్రీస్తు ఎదుట మీరు నిలబడాలి అంటే మీరు ఏమవ్వాలంటే దుష్టత్వం విషయంలో చిన్న బిడ్డల వల్ల మీరు మార్పు చెందితే తప్పక నీవు ఆయనతో కూడా ఉంటావు అని సంఘంతో చెప్పాడండి. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ఒకవేళ అలాంటి మనస్తత్వం లేక చూస్తున్న దానిని పాపయుక్తమైన చూపులతో చూస్తూ మనసులో పాపాన్ని మూట కట్టుకొని ఒకవేళ నువ్వు అడుగులు వేస్తున్నావేమో, దాని విషయంలో మార్పు చెంది చిన్న బిడ్డ వలె నీవు మారితే ఒకరోజు యేసుక్రీస్తు కట్టబోతున్న ఆ రాజ్యములోనికి నీవు అడుగు పెట్టబోతూ ఉన్నావు. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించుటకు యోగ్యుడిగాను యోగ్యురాలిగాను మార్చబడుతావు. గనుక ఈ దినం నుండి ఒక చిన్న నిర్ణయం, అయ్యా నేను చూస్తున్నది ఇక పవిత్రమైన దానిగా చూస్తాను, ఇక నా మనసులో చిన్న బిడ్డ ఆలోచనల వలె నేను మార్చుకుంటాను, ఇక మీదట నా హృదయంలో ఎలాంటి అసూయ కానీ, ఎలాంటి కక్ష కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, ద్వేషం కానీ, లోక సంబంధమైన అపవిత్రత కానీ నా హృదయంలో లేకుండా నా హృదయము మార్పు చెందినట్లుగా చిన్న బిడ్డ వలె నేను మార్చుకుంటానయ్యా అని మనసును మార్చుకొని, నడుమును కట్టుకొని నీవు దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకోగలిగితే తప్పక నీవు దేవుని రాజ్యములో అడుగు పెట్టబోతూ ఉన్నావు. అందుకే యేసుక్రీస్తు వారిని చూచి అంటారు, బాబు, ఈ రాజ్యంలో ఎవరు పాలు పొందాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి చిన్న బిడ్డ వలె ఆధారపడితే, తల్లి మీద ఆధారపడినట్లుగా ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడతారో ఆ వ్యక్తి దానిలో ప్రవేశిస్తాడు. ఏ వ్యక్తి దీనిలో ప్రవేశిస్తారు అంటే దుష్టత్వం విషయములో నీవు చిన్న బిడ్డ వలె మార్పు చెంది, అంటే
పాపం విషయములో నీవు మార్పు చెంది ఒక పవిత్రమైన చోట నీవు నిలబడి నీవు చూస్తున్న దాని విషయములో పవిత్రత, నీవు వేస్తున్న అడుగులో పవిత్రత, నీవు ఆలోచిస్తున్న ఆలోచనలో ఒక పవిత్రమైన ఆలోచన నీలో ఉండగలిగితే నిశ్చయముగా నువ్వు దానిలో పాలు పొందుతావు, దానిలో ప్రవేశించగలుగుతావు అని యేసుక్రీస్తు వారితో చెప్పినట్లుగా ఈ మాటలు వింటున్న నీవు ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీవు దేవుని మీద ఆధారపడాలి. నీవు ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీవు దుష్టత్వం విషయములో చిన్న బిడ్డ వలె నీవు మార్పు చెంది పవిత్రమైన మార్గాన్ని నీవు కోరుకొని క్రీస్తు వైపు చూడగలిగితే తప్పక ఆ పవిత్రతే నేను పరలోక పట్టణానికి తీసుకుని వెళ్ళగలుగుతుంది. కనుక ఈ దినము ఒక చిన్న నిర్ణయం, అయ్యా నీ మీద ఆధారపడతాను, అయ్యా ఇక పవిత్రత విషయంలో చిన్న బిడ్డ వల్ల నేను మారుతాను అని నీవు నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. నిజమే, ఆ రోజు శిశువుల ఎదుట మీరు చిన్న బిడ్డను నిలబెట్టి చిన్న బిడ్డ స్వభావాలు కలిగి ఉంటేనే రాజ్యంలో ప్రవేశిస్తారని మీరు సెలవిచ్చినట్లుగా ఎందరైతే కోరుకున్నారో చిన్న బిడ్డ వలె మారాలి అని, చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడినట్లుగా ఎందరైతే నీ మీద ఆధారపడాలనుకున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని ఒక అద్భుత రీతిలో మీ రాజ్యపు వాసులుగా మీరు మార్చుకోండి. దుష్టత్వం విషయంలో ఎవరైతే చిన్న బిడ్డల వలె మారాలని నిర్ణయం తీసుకున్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. పవిత్రమైన చోట నిలబెట్టండి, పరలోక రాజ్యానికి వారసులుగా మీరు మార్చండి. ఈ దినమంతా ఈ ప్రజలు ఎక్కడికి వెళుతున్న క్షేమమును కలగచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మీరు చేస్తున్న ప్రతి చేతి పనుల దీవెన కలగచేసి ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు మీరు ఉండేటట్లుగా మీ కుటుంబాలన్నిటికీ సహాయం చేయునుగాక.